అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు మెగా డిఎస్సిపై మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగుల సమస్య తీరుస్తాం, 25 లక్షల ఉద్యోగ కల్పన ఇచ్చి తీరుతామని దమ్మున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆ మాట కట్టుబడి మెగా డిఎస్సి తొలి సంతకాల్లో 16,435 మంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర నారా లోకేష్ బాబు గారు. అటువంటి మెగా డిఎస్సి ఇస్తే ఈనాడు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే మీరు అవాకులు చవాకులు పేలుతూ మెగా డిఎస్సి అవకతవకలు జరిగాయని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. యువత తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు తెచ్చుకుంటే వాటిపైన మేము రద్దు చేస్తాము, వాటిపైన విచారణ చేయాలని మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే రండి. లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు, ఎనీ టైం, ఎనీ డేట్, ఎనీ ప్లేస్ నేను వచ్చి కూర్చుంటా, నీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించమని చెప్పినాడు. మీకు దమ్ముంటే రండి. అదే విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి కూర్చుంటాడు మా లీడర్. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపండి. ఆధారాలు లేకోకుండా తగుదునామంటూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రజలు నవ్విపోతున్నారు. అంటే 16,345 మంది కుటుంబాలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఆనందంగా ఉంటే ఆ ఆనందం కూడా మీరు ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ నిత్యము కూడా రాష్ట్రంలో ఏదో రూపకంగా మీరు తెరలేపుతూ వస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎందుకు ఈ దగాకోరు రాజకీయాలు? ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఈ దగాకోరు రాజకీయాలు? పోలీస్ రిక్రూట్మెంట్లో 6,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము. ఆ తల్లిదండ్రులందరూ ఆనంద బాష్పాలతో ఉన్నారు. ఆనాడు రామరాజ్యం చూడలేదు, ఈనాడు చంద్రన్న రాజ్యంలో, ఈనాడు లోకేష్ గారి రాజ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. సంక్షేమము అభివృద్ధి పరుగులు పెడుతుంటే ఓర్వలేక మీ ఉనికిని చాటుకునేందుకు మీరు ఈనాడు రిలే నిరాహార దీక్షలను చేస్తుంటే నవ్విపోతున్నారు. ఒక విద్యార్థి, ఒక యువకుడు ఎవరైనా రిలే నిరాహార దీక్షలో ఉన్నారా? మీ కార్యకర్తలు, మీ నాయకులు మీరు ఉనికిని కాపాడుకోవడం కోసం ఈనాడు తగుదనమ్మంటూ రిలే నిరాహారం చేస్తున్నారా? ప్రజలు తెలివిపరులు అన్నీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రానికి ఒక అవకాశం ఇవ్వండి, మేము దశ దిశ అంతా మార్చేస్తామని పగల్బాలు చెప్పారే, ఎక్కడ మార్చారు మీరు? రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అన్ని వ్యవస్థలు నాశనం చేసి యువతనందరినీ పెడదారి పట్టించి ఏ ఒక్కసాట కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ కార్యకర్తలను నియమించుకుంటూ దాచుకొని దోచుకున్నారు. మెయిన్ అంటూ, శాండ్ అంటూ, కబ్జాలు చేసి హెరాయిన్ అంటూ, కొకాయిన్ అంటూ విద్యా వ్యవస్థలే కాదు, యువతనే కాదు, అందరినీ దగాకోరు చేసి రాష్ట్రాన్ని మోసం చేసిన దానికే మీకు 11 సీట్లు మీకు ఇచ్చినారు ప్రజలు. ప్రజలు ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మా నాయకుడు 20 సంవత్సరాల నవ యువకుడులా పరుగులు పెట్టిస్తున్నాడే ఈనాడు. ఒక పక్క అమరావతి అభివృద్ధి జరుగుతుంటే మావిగన్ అంటూ పిచ్చి పేలా పనులు చేస్తున్నారు. ఎక్కడ మావిగన్? గన్ కల్చరు, గొడ్డెల కల్చరు, నిత్యము కూడా ఫ్యాక్షన్ కల్చర్లో మునిగిపోతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడైనా మానుకోవాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల పైన కానీ మీరు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయండి, రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధి పైన ఫైట్ చేయండి. ప్రజలు హర్షిస్తారు. ప్రజల పక్షాన పోరాడాలి మీరు. అటువంటి ప్రయత్నం చేయకుండా నిత్యము రాష్ట్రంలో ఏదో కుట్రలు చేయాలి. ఎవరో 18 ఏళ్ళ యువకుడు బైక్లో పోతే చంపితే చచ్చిపోయాడని మాట్లాడతారు. అంటే ఒక ప్రాణం విలువ ఆ కుటుంబం పెద్ద కోల్పోతే ఎంత దారుణంగా ఉంటుంది. ఆ విలువను తెలిసి ఉండాలి. ఏ సంక్షేమ పథకాలు అయితే మీరు ముందుకు తీసుకెళ్లారు? పేదవాళ్ళకి పట్టడి అన్నం పెడుతున్న 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు మూసేశారే. అదే అన్నా క్యాంటీన్లు మీ నాన్న రాజన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళని ఆకలి తీర్చండి. పేదవాళ్ళ ఆకలి గుర్తెరిగినాడు కాబట్టి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఈరోజు తీసాం. మేము అన్నా క్యాంటీన్లు ఒక్కటే కాదు, ఆటో డ్రైవర్లు కూడా దసరా కానుకగా 15,000 రూపాయలు ఇచ్చాం. చేనేత కుటుంబాలు, వడ్డర్లకు మైనింగ్స్లో రిజర్వేషన్ కల్పించాం, గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పించాం,
కుల వృత్తులు అంతరించిపోకూడదనేది చేనేత మగ్గాలకు యూనిట్ కరెంట్ ఫ్రీ ఇచ్చాం. ఈనాడు చేనేతను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి కులాలు, ప్రతి వర్గాలు, ప్రతి మౌజన్లు, ఈనాడు పాస్టర్లకైతేనేమి, మౌజన్లకైతేనేమి, అర్చకులకైతేనేమి వాళ్ళందరికీ 10,000, 5,000, 15,000 న్యాయ బ్రాహ్మణులకై కరెంటు ఉచితంగా ఇచ్చాం. ప్రతి ఒక్క కులానికి కూడా న్యాయం చేస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంటే మీరు ఉనికి కోసం మీరు చేస్తుంటే కొంగ జపంలా ఉన్నాయి మీ రిలే నిరాహార దీక్షలు. ప్రజలు వాగిపోతున్నారు. ఇకనైనా ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. ఒక అవకాశం అడిగితే ఇచ్చారు, మేము సద్వినియోగం చేసుకోలేకపోయాం, మరో అవకాశం ఇవ్వండి అని ప్రజల పక్షాన పోరాడితే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ పుట్టుగతులు ఉంటాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం.